ఈవేళ ఈ ఎన్నికల మేనిఫెస్టోని రాను రాను రాజకీయాల్లో టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఈ పునరావాస కేంద్రాన్ని తొలగించాలనేది స్పష్టమైనటువంటి వైఖరి భారతీయ జనతా పార్టీది. జనసేన రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా శాంటిటీ ఉన్నటువంటి వ్యక్తులతో ఈ బోర్డుని నింపాలనేటువంటి ఆలోచన, ఈ నగరాన్ని ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి నగరంగా, ఒక పుణ్యక్షేత్రంగా, ఒక రిలీజియస్ క్యాపిటల్ అనే భావించే విధంగా మేము ముందుకు పెడుతూ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ మేనిఫెస్టోలో మేము పొందుపరచడం జరిగింది. దాని మీద మన నాదెండ్ల మనోహర్ గారు పిఎస్సి చైర్మన్ వారు ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. కూర్చోండి, 2 minutes కూర్చోండి, ఇస్తాం. పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారికి ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ, సోమవీర్రాజు గారు చెప్పిన అంశాలతో పాటు మొదటి నుంచి కూడా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో, మన ప్రజలకి ఇంకా మేలు చేయాలనే ఒక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఒక మంచి అభ్యర్థి మనకి పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఈ ప్రాంతానికి మరింత మెరుగ్గా సేవలు అందించడానికి అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో రత్నప్రభ గారి అభ్యర్థిత్వాన్ని మనస్ఫూర్తిగా బలపరచడం జరిగింది. ఈరోజు ఈ మేనిఫెస్టో ఈ ప్రాంతానికి, భవిష్యత్తులో మన యువతకి ప్రత్యేకంగా చక్కటి ఉపాధి అవకాశాలు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఒక మార్పు, ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ గురించి, ఎవరైతే స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ ఎస్టీ మైనారిటీసు, మహిళలు, యువత ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా కొత్త బిజినెస్ వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆయన చేసిన ప్రోత్సాహాన్ని మరింతగా మెరుగ్గా ఈ ప్రాంతంలో రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏర్పేడు ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం కోసం చాలా జాప్యం జరుగుతోంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి రత్నప్రభ గారు ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నుకుంటే ఈ ప్రజలకి అందరికీ కూడా చాలా మెరుగైన మంచి అవకాశాలు, ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసేటట్టు ఒక నమ్మకం, ఒక విశ్వాసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైన ప్రజలందరూ కూడా ఈరోజు ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలో చాలామంది రకరకాలుగా కబుర్లు చెప్పి నాయకులు అయ్యారు తప్ప ఇక్కడున్న ప్రజలకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ భవిష్యత్తులో తప్పకుండా అక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి మరింత మెరుగ్గా అభివృద్ధి జరిగేటట్టు సోమవీర్రాజు గారు చెప్పిన అనేక అంశాలతో పాటు చేతి వృత్తికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వెంకటగిరి ప్రాంతంలో, మదనపల్లి ప్రాంతాల్లో చేనేత కార్మికులు, అదేవిధంగా మత్స్యకారులు, ఈ ప్రాంతానికి ఉన్న రైతాంగం, అనేక అంశాలపైన పూర్తి స్థాయిలో మీకు మంచి నివేదిక కష్టపడి టీం అంతా కూడా కలిసి చేశారు. దాన్ని మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం. దయచేసి ప్రజలు కూడా దీని గురించి చదువుకుని గమనించి ఏ విధంగా ఒక మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు కేవలం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీతోటే వస్తుందని మీకు విశ్వాసం కలిగే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని ముందుగా మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు రిలీజ్ చేద్దాం మేనిఫెస్టో. షూర్, రత్నప్రభ గారు మాట్లాడిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఎక్కడ వెళ్ళినా చాలా
నా దగ్గర వాళ్ళ బాధ చెప్పుకుంటూ చాలా కన్నీరు తెస్తున్నారు. అంటే 350 కోట్లు అనేది చిన్న విషయం కాదు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల అంటే రైతుల కష్ట సుఖాలు చూసుకోలేదు. అది ప్రభుత్వం బాధ్యత అనుకుంటున్నాను. ఎందుకంటే షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఈ రైతులకి పేమెంట్ చూసుకోవడం ప్రభుత్వం రైతుల బాధ్యత. అలానే మేము గూడూరు, తర్వాత వెంకటగిరి, సూలూరుపేట ఆధారంగా ప్రయాణం చేసేటప్పుడు మనోహర్ గారు చెప్పినట్టు ఈ జాలాలకు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి అక్కడ హైవే రాబరీ జరుగుతాం. వాళ్ళు సముద్రంలో వెళ్ళేటప్పుడు పొద్దునైతే సాయంత్రం వరకు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రం నుండి జాలాలు వచ్చి వాళ్ళు భయపెట్టి చేపలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సమస్యలు వాళ్ళు వాళ్ళ లోకల్ ఆఫీసర్స్కి చెప్తుంటే ఎవరు వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు రాలేదు. మా ప్రభుత్వం కేంద్రంలో ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు మేము పక్క నుండి రాష్ట్రంతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో 20,000 కోట్లు అలాట్మెంట్ జరిగింది. చేపలు పట్టుకున్న తర్వాత అది స్టోరేజ్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి లేదు. నేను ఆశ్చర్యపడిపోయాను. ఆంధ్రప్రదేశ్కి 960 కిలోమీటర్ కోస్టల్ ఏరియా ఉంది, కానీ చేపల ఎక్స్పోర్టే లేదు. ఇక్కడ రొయ్యలు చేస్తున్నారు కానీ చేపలు లేదు. సో ఈ చేపలు జాలాలను పట్టుకొని వాళ్ళు ఆ రోజే అమ్మకపోతే అవన్నీ చేపలు చనిపోతున్నాయి. వాళ్ళు దాంతో ఏం చేయాలని వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి ప్రోగ్రాంలో వీళ్ళకి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ మనము సహకారం ఉండొచ్చు. అదేవిధంగా ఎంఎస్ఎం డిపార్ట్మెంట్ నుండి స్మాల్ అండ్ మీడియం క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు మేనిఫెస్టోలో చూశారు, 3 ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కూడా శాంక్షన్ చేశారు. తర్వాత హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ నుండి కూడా క్లస్టర్ శాంక్షన్ అయింది. అంటే వెంకటగిరిలో చేనేత కార్మికులకి మనం ఒక చక్కటి క్లస్టర్ డెవలప్ చేయొచ్చు. అంటే ఇలాంటి నేను ఉదాహరణలు ఇస్తున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా వరకు చాలా మంచి కార్యక్రమాలు మన రాష్ట్రానికి వాళ్ళు శాంక్షన్ చేశారు. జీవన్ గారు చెప్తారా, నాకు ఒక పెద్ద లిస్ట్ పంపించారు. దాదాపు 8,50,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి మన ప్రధానమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఇవన్నీ ఏమవుతున్నాయి అని ఎవరికి తెలియట్లేదు. అందుకే నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. జనసేన మాకు ఇచ్చిన మద్దతు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నేను. దయచేసి ప్రజలు అందరూ మాకు ఒకసారి అవకాశం ఇస్తే, ఓటేస్తే ఈ ప్రాంతానికి వీరాజ్ గారు చెప్పినట్టు రిలీజియస్ సిటీయే కాదు, టూరిజం సిటీ కాదు, ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా డెవలప్ చేసి మొత్తం దేశానికి మేము చూపిస్తాము అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి మార్పుతో ఎలా చేయొచ్చు, ఒక మనసు పెట్టి మనము ఉండే కార్యక్రమాలన్నీ కలిపి సమగ్ర అభివృద్ధి ఎలా చేస్తామని చూపించడానికి ఒక అవకాశం ఇవ్వండి అని నేను మీ అందరినీ మనవి చేసుకుంటున్నాను. ఒక ప్రముఖమైన అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. ఎంతో తిరుమల దేవస్థానం యాదవులకి ముడిపడి ఉన్నటువంటి దేవస్థానం. ఉదయమే పాలు ఇచ్చే విషయంలో కానీ,
ఆ సేవల్లో వారికి చాలా అద్భుతమైనటువంటి స్థానాన్ని కల్పించారు. దీనికి అంతటి కారణం శరభయ్య గారు. వారు కొండ మీద అనాది కాలంలో చేసినటువంటి కొన్ని కార్యక్రమాల మూలంగా ఈ దేవదేవుడికి ఈ కార్యక్రమాలు ఈవేళ కూడా కొనసాగుతున్నాయి. కానీ అనాదిగా యాదవులకు సంబంధించిన మనసులో ఈ శరభయ్య గారి విగ్రహాన్ని టీటీడీలో ఆవిష్కరించాలి అనే ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. ప్రముఖుల అనేక మంది విగ్రహాలు ఉన్నాయి. సంగీత విద్వాంసులవి, అన్నమయ్యవి, ఘంటసాల గారివి. దాంతోపాటు పెడితే టీటీడీ పెట్టాలి వెంటనే. భారతీయ జనతా పార్టీ, జనసేన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అనుమతిస్తే ఉమ్మడిగా ఆ విగ్రహాన్ని జనసేన, భారతీయ జనతా పార్టీ ఆవిష్కరిస్తుందని ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో నేను తెలియజేస్తున్నాం. కాపీ తీసుకుని అయిన తర్వాత బ్రీఫ్ చేయగలరు. మీరు ఇది అయిన తర్వాత బ్రీఫ్ చేయండి. 4 కాపీలు మీరు కన్నగారు మ్యామ్, మీరు కొంచెం దగ్గర అండి. కన్నగారు ఒకసారి చూపించండి మీడియాకి. మనకి ఈజీ గారు ఇచ్చారు. కాపీ ఈజీ గారు కాపీ వెల్కమ్. ఓకే, ఎవరిని చూడాలి మేము? థ్యాంక్ యూ. మీరు పక్కకి వెళ్తే వాళ్ళు తీసుకుంటారు. ఓకే, రైటా? జీవల్ గారు బ్రీఫ్ చేయండి. 5 minutes. అదే ఇది ఇప్పుడు అందరికీ కాపీసా? ఇప్పుడే డిజిటల్ కాపీస్ వస్తారు. జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారి ద్వారా డిజిటల్ కాపీస్ ఈ మేనిఫెస్టో పార్లమెంట్ మేనిఫెస్టో తయారీలో మేమంతా సహకరించాం కనుక ఆవిడ గత 10 రోజులుగా స్థిమితం లేకుండా యాత్రలో ప్రచారంలో ఉన్నారు. కాబట్టి మేమందరం సహకారం చేసి ఈ డాక్యుమెంట్ని దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ముందుగా రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు చెప్పినట్లుగా తిరుపతి అనగానే అందరికీ తిరుపతికి ఉన్నటువంటి ప్రపంచ స్థాయిలో పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి గుర్తింపు, యావత్ ప్రపంచానికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొన్న ఈ ప్రాంతం, ముఖ్యంగా ఈ టీటీడీ నిర్వహణలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దీనిలో వారిని ధర్మాచార్యులనే సదస్సులుగా చేసి వారి నియంత్రణలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తోంది. ఎందుకంటే టీటీడీ ఏ రకంగా భూములు వేలం వేయాలని చూసింది, ఏ రకంగా టీటీడీ నిధుల్ని బ్యాంకుల నుంచి తప్పించి ఏ రకంగా ప్రభుత్వానికి
మొత్తం ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలని చూసింది. ఇంకా అనేక ఇటువంటి సమస్యలు ఉన్న కారణంగా పూర్తిగా దీన్ని ధర్మాచార్యుల సంరక్షణలో నడిచే ఒక ధర్మక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దాలి అనేది బీజేపీ ఆశయం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ ఎండోమెంట్ బోర్డులో కాకుండా దాన్ని ఒక హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు కింద దేవాలయాల రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ తీసుకురావాలి అని ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఇది తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికైనప్పటికీ తిరుపతి పుణ్యక్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత కారణంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తీసుకునే అజెండాను కూడా ఇందులో ప్రస్తావించడం, ఈ ఆధ్యాత్మిక విషయంలో ప్రస్తావించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు యువతకు ప్రాధాన్యం ఉండాలని, యువతకు ఉద్యోగావకాశాలు ఉండాలని, నవ్య భారత నిర్మాణం సాధ్యమవ్వాలంటే అది యువతకి సరైనటువంటి అవకాశాలు కల్పిస్తేనే సాధ్యమవుతుంది అని విశ్వసించే నాయకులు కనుక నైపుణ్యతకి, ఉపాధి కల్పనకి ఈ మేనిఫెస్టోలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవి నడుస్తూ ఉన్నాయి. దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇన్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఒక రాష్ట్రంలో లేవు. అలాంటివి మనకు ఒక పార్లమెంట్ లోనే ఉన్నాయి. దీనిలో లక్షలాది ఉద్యోగాల అవకాశాలు ఆల్రెడీ సమకూరుతున్నాయి. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు వాటిలో పూర్తిగా ప్రాధాన్యత రావాలి అంటే వారికి నైపుణ్యత, సరైనటువంటి నైపుణ్యత అవసరం కనుక తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా రత్నప్రభ గారు చొరవ తీసుకొని వారికి స్థానిక యువతకి నైపుణ్యం కలిగజేసి వారికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కలిగించేలా చొరవ తీసుకుందామన్నారు. సో అదొక ప్రధానమైనటువంటి ఈ మేనిఫెస్టోలో అంశం. అలాగే స్పీకర్ ఇప్పుడే పెద్ద నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా శ్రీకాళహస్తి ఎయిర్పేట్ ఇండస్ట్రియల్ పట్టణం ఒకటి ఏర్పాటు చేయాలి అని చాలా కాలంగా ఆలోచన ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కబెడుతూ ఆలస్యం చేస్తున్న కారణంగా లక్షలాది ఉపాధి అవకాశాలు సమయానికి అందకుండా పోతున్నాయి. సో త్వరితగతిన ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచి మరి ఈ విషయంలో చొరవ తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేసి త్వరగా ఇది కార్యరూపం దాల్చి తద్వారా లక్షలాది మంది యువతకు, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు వచ్చేలా చొరవ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా తిరుపతి పార్లమెంటు స్థానం అనేక చేతి వృత్తులకు కానివ్వండి, హస్తి కళలకు కానివ్వండి పేరొందిన పేరు. ఇక్కడ అనేక చేనేత కార్మికులు కానివ్వండి, ఇతర హస్త కళలకు సంబంధించిన వారు కానివ్వండి కోకొల్లలుగా ఉన్నారు. సరైన ఆదరణ లేని కారణంగా అటు వెంకటగిరి కానివ్వండి, ఇటు నారాయణ వనం ప్రాంతం కానివ్వండి, సత్యవేత్లో కానివ్వండి వేలాది మంది సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క వారికి చేయూతనిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి అందజేయగలిగే ఫలితాలని, పనిముట్లను కానివ్వండి, రుణ సదుపాయం కానివ్వండి ఇవన్నీ కలుగజేస్తూ, అలాగే ఇక్కడ ఒక కొత్త టెక్స్టైల్ పార్క్ మొన్న బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు మిత్ర అని చెప్పి మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ దేశవ్యాప్తంగా 7 మిత్ర పార్క్స్ స్థాపిస్తామని చెప్పారు. ఆ 7లో ఒకటి తిరుపతి పార్లమెంట్ నుంచి పెట్టే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పి ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇదే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం ఈ పార్లమెంట్ పరిధిలో క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ రెండింటిని దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొన్న బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అలాగే ప్రతి మండలంలో కూడా ప్రభుత్వ రంగంలో మరి ల్యాబొరేటరీస్ ని పెట్టి స్థాపించి ఉచితంగా ప్రభుత్వ వైద్య సేవలు అలాగే పరీక్ష సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఇందులో ప్రస్తావించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక స్కీమ్ కింద మెడికల్ కాలేజ్
హాస్పిటల్తో కూడిన మెడికల్ కాలేజీలను కూడా దేశవ్యాప్తంగా మరి వాటిని స్థాపించడంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది. మన రాష్ట్రంలో ఇటువంటి 3 కాలేజీలకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోంది. ఈ ప్రాంతం నుంచి కూడా అటువంటి ఒక కొత్త కాలేజీని మరి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కింద తీసుకొచ్చే విధంగా ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మేము పెట్టిన ప్రతి అంశము కూడా సాధ్యతరమైనదే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రధాన స్కీములకు సంబంధించినవే. ఇక్కడ ప్రభుత్వం సరైన చొరవ చూపకపోవటం వలన, సరైన శ్రద్ధ చూపకపోవటం వలన ఇటువంటివి అనేక పథకాలు రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అందటం లేదు. అందిన వాటికి పూర్తిగా స్టిక్కర్లు వేసుకొని తమగా ప్రచారం చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి గెలిస్తే మా ఎంపీ అభ్యర్థి రత్నప్రభ గారు వీటిని సాధించే విధంగా కృషి చేస్తారు. వారికి మేమందరం తోడ్పాటుగా ఉండి ఇవన్నీ సాధించి కేంద్ర ప్రభుత్వం చేసింది అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. విద్యారంగంలోకి వస్తే ఇక్కడ ఆల్రెడీ మరే పార్లమెంటరీ జిల్లాకు రానటువంటి విద్యా సంస్థలు బహుశా ఈ పార్లమెంట్ లోనే వచ్చాయి. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఐజర్ సంస్థ కానివ్వండి, IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ కానివ్వండి, ఇది కాకుండా ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో కానివ్వండి, ఇది కాకుండా సంస్కృత్ యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ హోదా కానివ్వండి, ఈ పార్లమెంట్ లో మరే పార్లమెంట్ లో స్థాపించినటువంటి సంస్థల్ని గత 6 సంవత్సరాల్లో మోదీ గారి ప్రభుత్వ హయాంలో పెట్టడం జరిగింది. రోడ్ల నిర్మాణం విషయానికి వస్తే ఇక్కడ మా నాయకులందరూ కూడా గత 2 నెలలుగా ఇక్కడ ప్రయాణం చేస్తున్నారు. తిరుపతిలో కూడా రోడ్ల పరిస్థితి చాలా చాలా అధ్వానంగా ఉంది. వర్షాలు వచ్చినప్పుడు తిరుపతి నగరంలో రోడ్లను చూస్తే గుంతల్లో రోడ్లలో గుంతలు ఉన్నాయా అని అనుమానం పడే విధంగా ఉంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే నిధులతో రోడ్ల నిర్మాణాన్ని 2 ప్రాంతాల్లో, ఇటు అర్బన్ రూరల్ ప్రాంతాల్లో చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పట్టణాభివృద్ధి, అర్బన్ ఏరియాస్ లో స్మార్ట్ సిటీ నగరంగా తిరుపతిని గుర్తించడం జరిగింది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇంతకు ముందు 206 కోట్ల రూపాయలతో ఇక్కడే అమృత్ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇది కాకుండా స్వచ్ఛ భారత్ మిషన్, ఇంకా అనేక పథకాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దీని కింద లక్షల ఇళ్లని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా మరే రాష్ట్రానికి ఇవ్వనటువంటి 20 లక్షల ఇళ్లని ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కనీసం 2 లక్షల గృహాలను కూడా లబ్ధిదారులకు అందచేయలేదు. వారిపై ఒత్తిడి తీసుకొచ్చి అందరికీ ఇల్లు ఇచ్చేలా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ద్వారా మంచినీటి సరఫరా, ప్రతి కుటుంబానికి ఉచిత వసతి గృహం, ప్రతి రైతు కుటుంబానికి, మత్స్యకారులకు, ఇతర పాడి పంటలు చేసే వారందరికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 2 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం వచ్చేలా చొరవ తీసుకుంటామని ఇందులో చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఇరిగేషన్ సమస్య తీవ్రంగా ఈ ప్రాంతంలో ఉన్న కారణంగా మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూక్ష్మ సేద్యక విధానాల్లో మరి రైతులకి విరివిగా దీని కింద మరి వారికి లబ్ధి చేకూరేలా, మరి లక్షల మంది రైతులకి ఇది లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు తీసుకొచ్చి ఇది చేసే విధంగా చేస్తాం. అలాగే మత్స్యరంగం అత్యంత ప్రాధాన్యమైనటువంటి రంగం. కొన్ని జిల్లాల్లో, కొన్ని అసెంబ్లీల్లో ఫిషరీస్ సెక్టర్ చాలా ఎక్కువగా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. కొత్త మత్స్య సంపద యోజన కింద ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి, అలాగే కోల్డ్ స్టోరేజెస్ నిర్మాణం కానివ్వండి, ఇందాక రత్నప్రభ గారు చెప్పినట్టుగా మరి ఆక్వా కల్చర్ డెవలప్ అవ్వాలంటే మార్కెటింగ్ సదుపాయం, కోల్డ్ స్టోరేజ్ సదుపాయం, ప్రాసెసింగ్ సదుపాయం, ఇవన్నీ అవసరం. అవకాశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. ఇవన్నీ తప్పనిసరిగా చేసి చూపిస్తామని, అలాగే పులికాట్ సరస్సుకు సంబంధించి కొంత సమస్య మరి ఇటు తమిళనాడు, ఆంధ్ర బార్డర్ ఏరియాలో నెలకొన్న సందర్భంగా దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే సమస్య తీరుస్తామని, అలాగే అక్కడ పూడికలు తీసి పులికాట్ సరస్సులో సరైనటువంటి పర్యావరణ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తామని, ఇవి కాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గతంలో మరే ఎంపీ ఈ ప్రాంతం నుంచి చొరవ తీసుకొని చేసిన అభివృద్ధి లేదు.
నిజం చెప్పాలంటే శూన్యం. భారతీయ జనతా పార్టీ మాత్రం దీన్ని ఒక మోడల్ లోక్సభ నియోజకవర్గంగా దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి కోసం పనిచేస్తుంది అని ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. ఈ మీడియా సమావేశంలో మరో ప్రముఖులు ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు, పార్టీ సీనియర్ జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు, సామంత్ శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నడ్డా గారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారి పర్యటనను టీజీ వెంకటేష్ గారు ప్రకటిస్తారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వీర్రాజు గారు, సహచరులు, కార్యకర్తలు, అలాగే మనోహర్ గారు వచ్చారు, జనసేన నాయకులు, వారి సహచరులు, వారి కార్యకర్తలు, ప్రెస్ వారికి అందరికీ నా నమస్కారాలు. ప్రెస్ మీట్ కనుక ఒక 2 నిమిషాల్లో నా సబ్జెక్ట్ ముగిస్తాను. నడ్డా గారు రేపు మొట్టమొదట 12:30కు తిరుపతి ఎయిర్పోర్ట్కి వస్తారు. వారి దర్శనం అయిన తర్వాత నెల్లూరుకు వచ్చి నాయుడుపేట బహిరంగ సభలో పాల్గొంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యాంశం. రేపు 4 o'clock అలాగే జనసేన నాయకులు కూడా పాల్గొంటారు. దాంట్లో బీజేపీ నాయకులు, జనసేన నాయకులు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, 2 చేతులు కలిస్తేనే బలం వస్తుంది, శబ్దం వస్తుంది. అలాగే ఈ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ పోటీలో అభ్యర్థిని, బీజేపీ అభ్యర్థిని బలపరుస్తున్నారు. సజావుగా ఎలక్షన్స్ జరిగినాయంటే 100% బీజేపీ అభ్యర్థి గెలిచే దానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియజేస్తున్నాము. సజావుగా ఎలక్షన్ జరగాలంటే మీకు అందరికీ తెలిసిన విషయం, దాన్ని మేము పెద్దగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో. ఇక రెండో విషయానికి వస్తే, జీవీఎల్ రావు గారు చాలా కార్యక్రమాలు, బీజేపీ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. బీజేపీ అది కావటం లేదు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా వేలాది గృహాలు దేశంలో దగ్గర 40% బడ్జెట్ని గృహ నిర్మాణానికి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. అంత డబ్బులు ఇచ్చినా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయకుండా మాన్యుమెంట్స్గా నిలబడిపోయినాయి. ఇక రెండవది వచ్చితే, కేంద్ర ప్రభుత్వం చాలా గ్రాంట్స్ ఇచ్చింది. క్యాన్సర్ హాస్పిటల్స్ 7 సంవత్సరాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇంతవరకు దాన్ని పూర్తి చేసే పరిస్థితులు లేరు. డబ్బులేమో వాళ్ళు తీసుకోవటం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం కూడా జరిగింది, 100,00,000 కోట్ల రూపాయలు. ఇలాంటివి ఎన్నో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు బడ్జెట్కు ఇవ్వటం జరిగింది. అలాగే ట్రైబల్ ఏరియా, మిగతా ఏరియాస్లో 90% వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ,
అలాంటివి ఒకటంటే ఒకటి కూడా శ్రీకారం చుట్టలేదు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎన్నో మైనర్ ట్యాంకులు క్రియేట్ చేయొచ్చు, మైనర్ ఇరిగేషన్. ఒక పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో తప్ప నీటిపారుదల ప్రాజెక్టులు ఒకటంటే ఒకటి కూడా కొత్తది శ్రీకారం చుట్టలేదు. అది 100% ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. 90%, 70% ఇచ్చే ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 50%, అవి ఒక్కటి కూడా మొదలు పెట్టలేదు. సో ఇది ఒక సబ్జెక్టు. ఇక భారతదేశంలో మైనార్టీస్కు 15%, 20% ఉండే వాళ్లకు రాజ్యాంగపరంగా హక్కులు కలిగించడం జరిగింది. మైనార్టీకి రాజ్యాంగపరంగా హక్కులు ఇవ్వటం జరిగింది. మెజార్టీ కమ్యూనిటీకి హక్కు లేదనే విధానంలో ఇప్పుడు ముందుకు వెళ్తున్నది. బీజేపీ చేస్తున్నది ఏమంటే వారికి రాజ్యాంగపరంగా హక్కులు కల్పించాం, దాన్ని పరిగణలో తీసుకొని మెజార్టీ కమ్యూనిటీని రోడ్డు మీద వేయొద్దండి. మెజార్టీ కమ్యూనిటీ సమస్యలు మాట్లాడితే వాళ్ళేమో కమ్యూనల్ అనే విధానంలో ముందుకు పోతున్నారు. దాన్ని ముందుకు తీసుకుపోవటం బీజేపీ కార్యక్రమంలో మొట్టమొదటి అంశంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. రాజ్యాంగపరంగా హక్కులు కలిగించిన వారికి వాళ్ళ హక్కులు కంటిన్యూ చేస్తూ మెజార్టీ కమ్యూనిటీని కూడా సరైన సదుపాయాలు, సరైన హక్కులు మీరు చూసే ఉంటారు. ఇంకా దేవాలయాలు, మిగతా విషయాలు మీరు కంటిన్యూగా మీ మీడియాలో చూస్తూనే ఉన్నారు, మీడియాలో ప్రచురిస్తున్నారు. ఇంకా దాని గురించి ఇంకా విపులంగా చెప్పక్కర్లేదు. ఇవన్నీ అజెండాగా తీసుకోపోయి మా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే సరైన న్యాయం కలుగజేస్తాం ఈ ప్రాంతంలో. మరి అలాగే ఈ ప్రాంతానికి ఒక హక్కు, ఇటలీలో ఎలా అక్కడ క్రిస్టియన్స్కు హక్కు కలిగించారో వాళ్ళ పవిత్రమైన స్థలానికి, అలాగే ఇక్కడ కూడా ఈ తిరుపతి ప్రాంతానికి అలాంటి హక్కును కలిగించే దాంట్లో వాటికన్ సిటీ మాకు ముందుకు పోయే దాంట్లో దాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్ళి దాన్ని పరిగణలో తీసుకొని ముందుకు పోయే విధానంలో పోయేదానికి అన్ని విధాలా మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాము. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వెళ్ళే దాంట్లో అభ్యర్థిని గెలిపిస్తే ఇప్పుడు 21 మరియు 1 మీరు వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తే అది 0 కింద లెక్కేసుకోండి. 21 మల్టిప్లై 0 అయితే 0 అయిపోతుంది. ఒక బీజేపీ క్యాండిడేట్ లోక్సభలో గెలిపిస్తే వారు అన్ని కార్యక్రమాలు, రాష్ట్ర సమస్యలు లోక్సభలో దృష్టికి తీసుకుపోయే దాంట్లో కానీ, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకంతా కేంద్ర ప్రభుత్వంతో ముందుకు పోయేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎంపీలకు పార్టీ పరంగా మా వాళ్ళు తీసుకొని పోయేదానికి కార్యక్రమాలు, రాష్ట్రంలో ఉండే డిమాండ్స్ తీసుకొని వచ్చే దాంట్లో కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న చాలా ప్రాజెక్టులు ఇంక్లూడింగ్ రైల్వేస్ ఒక్క పైసా ఇవ్వటం లేదు. నేషనల్ హైవేస్కు ల్యాండ్ అక్వైర్ చేసి ఇచ్చేది ఉంది, అది ఇవ్వటం లేదు. సో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టు పూర్తి చేయాలంటే తప్పకుండా మా బీజేపీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఈ ప్రెస్ మీట్ కూడా తెలియజేయడం జరిగింది. సో రేపు మాత్రం నడ్డా గారి ప్రోగ్రాన్ని ప్రముఖంగా తీసుకొని అందరూ రావాలని కోరుకుంటున్నాం. మార్చుకుంటారా మళ్ళీ మీకు ముఖ్యంగా ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది చాలామందికి, మా పార్టీ కార్యాలయంలో ఉన్న కొంతమంది ముఖ్య సిబ్బందికి కూడా పాజిటివ్ టెస్ట్ రావడంతో డాక్టర్లు పవన్ కళ్యాణ్ గారిని ఐసోలేషన్లో ఉండమని అడ్వైస్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన మాతోటి టెలికాన్ఫరెన్స్లు ఇవన్నీ కూడా మేము ఉదయం నుంచి ఈ ఎన్నిక గురించి రత్నప్రభ గారిని ఏ విధంగా మనందరం కూడా ఒక మంచి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాం, ఏ విధంగా మేమందరం కూడా ఇక్కడ బాధ్యత తీసుకుని గెలిపించాలని దానిపైన సమీక్షించారు ఉదయం.
అదేవిధంగా రేపు నడ్డా గారి కార్యక్రమం ప్రత్యేకంగా ఆయన మమ్మల్ని అందరినీ కూడా కోరింది, జన సైనికుల్ని, ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకుల్ని, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా నాయకులందరినీ కూడా ఆయన ప్రత్యేకంగా కోరింది ఆ సభని విజయవంతం చేయమని. నడ్డా గారికి ఘన స్వాగతం పలికి మనందరం కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా మనం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో పార్టీ పరంగా మేమందరం కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రేపు సభలో హాజరు కాలేకపోవచ్చు, కానీ ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జన సైనికుడు, జిల్లా నాయకులు అందరూ కూడా ఒక బాధ్యతతోటి ఈ సభని మరింతగా మనం విజయవంతం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా డాక్టర్ల అడ్వైస్ మేరకు ఆయన ఇమీడియట్గా నిర్ణయం తీసుకుని ఐసోలేషన్లోకి వెళ్ళారు. ఇన్ఫెక్షన్ ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేసి ఇతరులకు స్ప్రెడ్ చేయకూడదు, మన ద్వారా వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతో ఆయన మంచి నాయకత్వాన్ని చూపించారు. ఈ సందర్భంలో అందరం కూడా ఆ విధంగా జాగ్రత్త పడుతూ, కోవిడ్ బాగా విస్తృతంగా పెరుగుతోంది కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని మరొకసారి నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్? ఓకే. ఆ విషయం ముందే ప్రస్తావించాను. ఇది భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఎజెండాగా ఉంటుందని ఇప్పటించేదాన్ని ప్రస్తావించాం. ఇది కేవలం ఒక ఉప ఎన్నికలకు సంబంధించింది కాదు. తిరుపతి స్థానిక అంశాలని, అభివృద్ధి అంశాలని విస్తృతంగా ప్రస్తావిస్తూ తిరుపతి వేదికగా ఎన్నిక జరుగుతున్న సందర్భంగా తిరుపతి పవిత్రతను, టీటీకి ఉన్నటువంటి ఒక గురుతర బాధ్యతను ఏ రకంగా సరిగా నిర్వహించాలంటే అది ధర్మాచార్యుల అధీనంగా ఉండాలి అనే విషయాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళడం కోసం ఈ ఎన్నికలోని అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది కేవలం ఈ ఎన్నికలకు సంబంధించిన అంశం కాదు. ఖచ్చితంగా రానున్న లోక్సభలో లేదా ఇది సాధ్యమయ్యేంత వరకు ఎలా అయితే రామాలయ సాధన కోసం, భవ్య రామ మందిర నిర్మాణం కోసం ఏ రకంగా దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు వేచి చూడడం జరిగిందో, భారతీయ జనతా పార్టీ రాజకీయ పోరాటంగా ఎలా చేసిందో, అలాగే దేవాలయాల ప్రతిపత్తి, వాటికి ఉండవలసినటువంటి స్వీయ నియంత్రణ, ఆ విషయాలపై కూడా భారతీయ జనతా పార్టీ అంతే చిత్తశుద్ధిగా రానున్న సంవత్సరాల్లో కూడా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ కాపీస్ మీ అందరికీ కూడా డిజిటల్ ఫార్మాట్లో పంపించేస్తారు మన భారతీయ జనతా పార్టీ ఆఫీస్. ఓకే, పంపించేసాం. తర్వాత ఒక్క నిమిషం గ్రూపుల్లో పెట్టేసామని చెప్పండి. డిజిటల్ కాపీ గ్రూపుల్లో పెట్టేసాము. ఓకే, థ్యాంక్ యూ.